మాజీ కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరియర్ కు గుడ్ బై చెప్తున్నాడు అంటూ గత 3 రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. లార్డ్స్ వన్డేతో రిటైర్మెంట్ ప్రకటన చేస్తాడంటూ చాలా మంది ఖాయం చేసేశారు. ఇప్పటివరకు రోహిత్ శర్మ నుంచి గానీ టీమిండియా మేనేజ్మెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. తాజాగా బీసీసీఐ ఈ ఊహాగానాలకు తెరదించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా స్పష్టం చేశారు. రోహిత్ భవిష్యత్తుపై బోర్డులో గానీ సెలక్షన్ కమిటీలో గానీ అసలు ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ పై వస్తున్న కథనాలపై దేవజిత్ సైకియా స్పందించారు. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ శర్మ భవిష్యత్తుపై రకరకాల పుకార్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం లార్డ్స్ వేదికగా రోహిత్ తన కెరియర్లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు అనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అలాంటి ఆలోచన బోర్డుకు లేదని స్పష్టం చేశారు. ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న హిట్ మ్యాన్ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. బీసీసీఐ సెక్రటరీ తన ప్రకటనలో రోహిత్ శర్మ జట్టులో పాత్రను మరింత స్పష్టంగా వివరించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడని ఆయన కొనియాడారు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నంతకాలం అతడు దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నాడని స్పష్టం చేశాడు. మరో మాటలో చెప్పాలంటే ఆదివారం నాటి లార్డ్స్ వన్డే మ్యాచ్ అతని కెరియర్లో ఆఖరి మ్యాచ్ అస్సలు కాదని బోర్డు తరపున హామీ ఇచ్చారు. సెలెక్టర్ల వ్యూహాల్లో రోహిత్ ఇంకా కొనసాగుతున్నాడు అనే సంకేతాలను సైకియా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రన్స్ చేయలేకపోవడం, దానికి తోడు 2027 వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలనే యోచనలో ఉండడం వల్లే ఈ వివాదం మొదలైంది. కానీ రోహిత్ మాత్రం మెగా టోర్నీ ఆడేందుకు రెడీ అవుతున్నాడు.